వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్ లో హెవీ బ్లీడింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ రోజు స్నాక్స్ ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో హెవీ బ్లీడింగ్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు స్నాక్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ స్నాక్స్ లో ఏవి ఎక్కువగా తీసుకుంటే మంచిది? స్నాక్ టైం కూడా మనం కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అట్లాగే కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండాలి అంటే త్రూ అవుట్ ద డే స్ప్రెడ్ చేసుకుంటే తక్కువ క్వాంటిటీలో ఐరన్ తీసుకుంటూ ఉంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో ప్రతి మీల్లోనూ కొంత ఐరన్ ఉండేటువంటి ఫుడ్స్ ఏమైనా తీసుకోవడము, అట్లాగే దాంతోపాటు కొంత వైటమిన్ సి తీసుకోవడము, ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవడం అండ్ గుడ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్పెషలీ స్నాక్ టైంకి ఏంటంటే మీల్ టైంలో బాగానే ఉంటుంది కానీ ఆ స్నాక్ టైంలో కొంత స్లంప్ ఉండొచ్చు, ఎనర్జీ స్లంప్ అంటే టయర్డ్నెస్ కానీ ఫెటీగ్ కానీ, అట్లాగే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం స్నాక్ ప్రిపరేషన్కి. సో ఈజీగా అయిపోయేటువంటివి అట్లాంటివి ఏమైనా చూస్ చేసుకుంటే ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్క్ ఏదైనా ఉంటే కూడా ఆ వర్క్కి కావాల్సినటువంటి ఎనర్జీ కూడా సరిగ్గా ఉంటుంది. ఓకే, జనరలీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనగానే అందరూ కామన్గా తీసుకునేవి ఏంటంటే దానిమ్మ పండు కానీ, లేకపోతే ఖర్జూరం కానీ, నువ్వులు ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈవెన్ బీట్రూట్ కూడా చాలామంది నాకు బ్లడ్ తక్కువగా ఉందని తీసుకుంటూ ఉంటారు. ఇది కరెక్టేనా? యాక్చువల్లీ ఫ్రూట్స్లో ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ దానిమ్మలో కానీ, ఈవెన్ బీట్రూట్లో ఆర్ ఖర్జూరంలో, వీటన్నిటిలో కూడా ఐరన్ కంటెంట్ పెద్దగా ఉండదు. స్పెషలీ కొంతవరకు ఉండేదంటే ఎండు ఖర్జూరం కానీ, లేదంటే కొంత రైజిన్స్లో అంటే కిస్మిస్లో, అది కూడా నల్ల ద్రాక్ష కిస్మిస్లో కొంత అమౌంట్ ఉంటుంది. బట్ మిగతావన్నీ ఐరన్ సోర్సెస్ కాదు. కానీ మీరు ఐరన్ సోర్సెస్తో పాటు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ దానిమ్మ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివన్నీ ఫ్రెష్గా తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆటోమేటికలీ మీకు అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే అవి క్లియర్ అవుతాయి. కాబట్టి ఎనీమియాకి డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది. సో అటువంటి సోర్సెస్ చూస్ చేసుకోవడం కరెక్టే అయినప్పటికీ అవి తీసుకుంటున్నాం కాబట్టి వేరే ఐరన్ సప్లిమెంట్స్ అక్కర్లేదు అనో, అంటే ఐరన్ లెవెల్స్ ఎంత తక్కువ ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఐరన్ సప్లిమెంట్స్ అక్కర్లేదనో, లేకపోతే ఆకుకూరలు కానీ, కొంత అమౌంట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే అవి కానీ, గింజల కూరలు కానీ, టోఫు కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు అనేటువంటి అపోహలు మాత్రం ఉండకూడదు. ఓకే, ఆకుకూరలను మెన్షన్ చేస్తారు. ఆకుకూరలు అన్నిట్లోనే జనరలీ ఐరన్ ఉంటుంది అంటారు కదా. సో ఆకుకూర పప్పు చేసుకోవడం కానీ, ఆకుకూరల్ని ఏదో కర్రీ రూపంలో తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఓన్లీ అలా తీసుకుంటే ఐరన్ వస్తుందా, లేకపోతే కంపల్సరీగా దానికి మళ్ళీ వైటమిన్ సి ఏదైనా యాడ్ చేయాలా? మనము ఇలాంటి ఆకుకూరలు తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా దాంతోపాటు విటమిన్ సి అంటే ఏదో ఒక కాంపనెంట్ తీసుకోవాలి, దానికి ఎక్స్ట్రాగా టైం అండ్ ఎఫర్ట్ అని అనుకోకర్లేదు. ఈదర్ ఆకుకూరలతో పాటు కొంత లైక్ కొంచెం ఒక టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ దానిపైన స్క్వీజ్ చేసుకోవడం కానీ, లేదంటే దాని భోజనానికి ముందు లేదంటే తర్వాత తీసుకునేటువంటి వాటర్లో ఒక ఫ్యూ స్లైసెస్ ఆఫ్ లెమన్ వేసి ఉంచడం ద్వారా కూడా మనం ఈ విటమిన్ సిని ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళేలాగా చూడొచ్చు. అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ చూస్తే మనకి నువ్వులు అలాగే బెల్లం కలిపిన ఉండలు అలాంటివి పెడుతూ ఉంటారు కదా ఇంట్లోని, ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. అవి కరెక్టేనా? తీసుకోవచ్చా? సో నువ్వుల్లో ఐరన్ ఉంటుందండి కొంతవరకు, అండ్ బెల్లంలో యాజ్ సచ్ ఎక్కువ ఐరన్ ఏమీ ఉండదు. అయితే ఇది ఈ బెల్లము నువ్వులు కలిపి తీసుకోవటం అనేది స్టార్ట్ అయిన టైంలో జనరలీ విమెన్ యూస్ టు బీ వెరీ అనీమిక్. అది బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కానివ్వండి ఆర్ జనరల్ హెల్త్ స్టేటస్ కానివ్వండి. సో ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నీడెడ్ ఆల్సో. అయితే ఇప్పుడు వచ్చేప్పటికీ మనం నువ్వుల వరకు తీసుకుంటే ఓకే, కానీ దాంతోపాటు అడిషనల్గా ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ అండ్ ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అని చెప్పొచ్చు అయినటువంటి బెల్లం కూడా యాడ్ చేయటం మూలాన ఎక్సెసివ్ క్యాలరీస్ అవుతున్నాయి. బట్ అది కూడా ఈ హెవీ బ్లీడింగ్ టైంలో ఇట్ ఈస్ స్టిల్ ఓకే, బికాజ్ మనకేంటంటే హెవీ బ్లీడింగ్ టైంలో ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఏదో ఒక స్వీట్ తీసుకునే బదులు ఇట్లాంటి నట్స్ అండ్ సీడ్స్తో చేసినటువంటిది అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ బెల్లం అండ్ ఎక్కువ క్వాంటిటీలో నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసినట్టయితే మనకి ఆ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది అందుతుంది. అయితే రెగ్యులర్గా ఇలాగా బెల్లము నువ్వులు కంబైన్ చేసినవి కానీ, ఎక్కువ క్వాంటిటీలో బెల్లం వేసినటువంటి పల్లి చిక్కీ కానీ ఇట్లాంటి ఐటమ్స్ ఐరన్ గురించి తీసుకోవడం అయితే నాట్ అడ్వైజబుల్. వారం అంతా హెవీ బ్లీడింగ్ అవుతున్న ఉమెన్ ఎటువంటి చక్కటి హెల్దీ స్నాక్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి.
విమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ అవుతూ ఉన్న వాళ్ళు స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం క్యాబేజ్ జోఆర్ ముతియా పొమగ్రనేట్ లెమనేడ్, మంగళవారం ఓట్స్ టిక్కీ పైనాపిల్ కోకోనట్ జ్యూస్, బుధవారం బాయిల్డ్ ఎగ్ ఫ్రై యాపిల్ మెలన్ స్మూతీ, గురువారం మసాలా చిక్ పీస్ వాటర్మెలన్ బేసిల్ కూలర్, శుక్రవారం మిన్స్ చికెన్ మోమోస్ స్ట్రాబెర్రీ మింట్ స్మూతీ, శనివారం హమస్ విత్ వెజిటబుల్స్ వీట్ గ్రాస్ యాపిల్ జ్యూస్, ఆదివారం చియా సీడ్ ఆల్మండ్ మిల్క్ పుడింగ్ హైబిస్కస్ టీ. ఉమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎటువంటి హెల్దీ స్నాక్స్ని ప్లాన్ చేసుకోవచ్చు వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై యాపిల్ మెలన్ స్మూతీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎగ్ ఫ్రై పెట్టారు ఈవినింగ్ స్నాక్గా. ఈ ఎగ్ ఫ్రై ఒక్కటే తీసుకుంటే సరిపోతుందా, అండ్ దీనివల్ల హెవీ బ్లీడింగ్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఒకటి, మనకి ఎగ్స్ నుంచి కూడా గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ అనేది లభిస్తుందండి. అది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఎనీమియా కానీ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉంటుంది అనుకున్నాం కాబట్టి దానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. సెకండ్ది, మనకి ఎగ్స్లో కోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది. ఈ కోలిన్ అనేది వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనమాట. జనరలీ ఈ పీరియడ్స్ టైంలో కానీ ఆర్ ఈవెన్ ఈ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అది ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మూడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎక్కువ డిప్రెస్డ్గా అనిపించడము, లేకపోతే యాక్టివిటీ సరిగా లేకపోవడము, యాక్టివ్గా అనిపించకపోవడము, డల్గా ఉండడము. ఈ కోలిన్ అనేది మన బాడీలో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద పనిచేస్తుంది కాబట్టి మన మూడ్ని స్టెబిలైజ్ చేయడానికి, అట్లాగే మనం యాక్టివ్గా ఉండేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో కోలిన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే కూడా మనకి జనరలీ ఆ ఎక్సెసివ్ బ్లీడింగ్ టైంలో ఉండేటువంటి లో ఎనర్జీ లెవెల్స్ కానీ, మూడ్ బాగుండకపోవడం కానీ, డల్గా అనిపించడం కానీ, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అడిషనలీ ఎగ్స్ మనకి మంచి ప్రోటీన్ సోర్స్ అన్నది తెలుసు. సో ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్ టైంలో మనకి ప్రోటీన్ సోర్సెస్ కూడా మంచిగా ఉండాలి. అలాగే ప్రోటీన్ అనేది ప్రతి మీల్లోనూ ఉండాలి అని కూడా అనుకున్నాము. ఆ రకంగా కూడా మనం ఇటువంటి స్నాక్ తీసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎగ్లో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, ఎలా ఉపయోగపడుతుంది చెప్పారు. కానీ వెజిటేరియన్స్ అనుకోండి, ఎగ్ కూడా తినరు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం తీసుకోవచ్చు ఆ టైంలో? డైరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చండి. మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోవచ్చు. కర్డ్ విత్ సమ్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఆర్ కర్డ్ అండ్ మిల్క్తో చేసినటువంటి స్మూతీస్ ఏమైనా తీసుకోవచ్చు. అలాగే టోఫు లాంటివి, ఉడికించిన గింజలు లాంటివి, ఇవన్నీ కూడా నట్స్తో పాటు కొంత ఫ్రూట్ సాలడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈవినింగ్ స్నాక్ కానీ ఈవెన్ మార్నింగ్ స్నాక్ కింద కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. అండ్ దానికి ఫ్రెష్ కాంపనెంట్ అంటూ యాడ్ చేస్తే ఫ్రూట్స్ లాంటివి వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. బాయిల్డ్ ఎగ్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ యాపిల్ మిలన్ స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ మిలన్ స్మూతీ పెట్టారు. సో మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవడానికి బాగుంటుంది. చాలా మందికి ఏంటంటే టీ కాఫీస్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది కదా. సో ఈ టైంలో అంటే హెవీ బ్లీడింగ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవచ్చు అలాగా? టీ కాఫీస్తో డైరెక్ట్గా హెవీ బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేది చెప్పలేం. కానీ జనరల్లీ టీ కాఫీస్తో ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ స్లంప్ వస్తుంది. అంటే తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది అనిపిస్తుంది, మెయిన్లీ పెయిన్ కానీ అట్లాంటిది ఏమైనా ఉన్నట్టయితే. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ చాలా లో అయిపోతుంది. ఆ కెఫీన్ అనేది తగ్గినప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపించడం ఇలా జరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు టీస్ కాఫీస్ అవాయిడ్ చేయటం మంచిది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో కెఫీన్ ఉన్నటువంటి కాఫీస్ టీస్ తీసుకోవటం వలన ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, లేదంటే ఒకవేళ టీస్ కాఫీస్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైతే ఆ డీహైడ్రేషన్ కాంపెన్సేట్ చేయడానికి కూడా మనం లిక్విడీగా ఉండేటువంటి కొంత డైట్లో కొంత కాంపనెంట్ అనేది తీసుకోవాలి. దానికోసం కూడా మనం ఇట్లాంటి స్మూతీస్ లాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మెయిన్లీ మెలన్, విటమిన్ సి అనగానే మనం ఎంతసేపు సిట్రస్ ఫ్రూట్స్ గురించి ఆలోచిస్తాం, కానీ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్లోనూ వైటమిన్ సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా మెలన్లో అయితే ఒక కప్ మెలన్లో మనకి రోజుకు కావాల్సిన విటమిన్ సి ఆల్మోస్ట్ 100%, అంటే 90 to 100% ఆఫ్ విటమిన్ సి మనకి కేవలం ఒక్క కప్పు మస్క్ మెలన్ నుంచే వస్తుంది. కాబట్టి ఎస్పెషలీ ఇలా
పీరియడ్స్ అప్పుడు ఎక్సెసివ్ బ్లీడింగ్ అది అయ్యేటప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్ చేసుకోవడానికి, అట్లాగే విటమిన్ సి అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కాబట్టి మెయిన్లీ ఆ పెయిన్ రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మెలన్ లాంటివి మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే యాపిల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మెలన్ కానీ యాపిల్ కానీ వీటన్నిటిలోనూ యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి హెవీ బ్లీడింగ్ అనేది రకరకాల రీజన్స్కి వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి పాలిప్స్ ఉండటం కానీ, ఫైబ్రాయిడ్స్ ఉండటం కానీ, సో ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని పెంచుతాయి. సో అటువంటి ఛాన్సెస్ కట్ డౌన్ చేయడానికి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటిని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ప్రత్యేకించి మెలన్లో మనకి విటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే మనకి లైకోపీన్ ఉంటుంది, జియాజాంతిన్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి బాడీలో రకరకాల సిస్టమ్స్ బెటర్గా ఫంక్షన్ చేయడానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ చాలా వరకు మెలన్లో కానీ యాపిల్లో కానీ కంబైన్ చేస్తే మనకి లభిస్తాయి. వీటితో పాటు కర్డ్ మనం ఇంకొక ఇంగ్రీడియంట్గా తీసుకుంటున్నాము. కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీన్ని కుక్ చేయకుండా అలా తీసుకోవడం మూలాన మనకి లైవ్ బ్యాక్టీరియా అనేది గట్లోకి వెళ్ళడం మూలాన మన గట్ బ్యాలెన్సింగ్ బాగుంటుంది. అండ్ జనరల్లీ మనకి ఏంటంటే బ్లోటింగ్ సమస్య ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇలా హెవీ బ్లీడింగ్ అది ఉన్నప్పుడు. సో ఆ బ్లోటింగ్ కంట్రోల్ చేసేందుకు కూడా మనకి ప్రోబయోటిక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. జనరలీ ఉమెన్ ఎవరైతే ఈ హెవీ బ్లీడింగ్ ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు బాడీ కూల్గా ఉంచుకోవాలి, బాడీ హీట్ అవుతూ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అది నిజమేనా? హీటింగ్ అండ్ కూలింగ్ అనే కాన్సెప్ట్స్ జనరలీ మనకి మోడర్న్ న్యూట్రిషన్లో ఉండదండి. బట్ హైడ్రేషన్ స్టేటస్లో ఏమైనా తేడాలు వస్తాయి అంటే బాడీకి అవసరమైనంత వాటర్ తీసుకోకపోతే డెఫినెట్లీ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ కూడా వేడి చేయటం అనే దానికి ఎటువంటి సిమ్టమ్స్ చెప్తారు, డీహైడ్రేషన్ సిమ్టమ్స్ జనరలీ దాంతో మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో డీహైడ్రేషన్ అవాయిడ్ చేయటానికి ఆర్ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి డయట్లో వాటర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాకుండా రకరకాల స్మూతీస్ కానీ లేదంటే ఈవెన్ వాటర్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకోవడము, ప్లస్ సూప్స్ లాంటివి, సాలెడ్స్ లాంటివి ఇంక్రీజ్ చేసుకోవడము, బటర్ మిల్క్ కానీ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా తీసుకోవడం, ఇట్లాంటి వాటి ద్వారా కూడా మనం వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకొని డీహైడ్రేషన్ సిమ్టమ్స్ లేకుండా చూసుకోవచ్చు. దాని ద్వారా మనము ఇదే చలవ చేసే ఫుడ్ అన్నట్టు కూడా ట్రీట్ చేయొచ్చు అన్నమాట. యాపిల్ మిలన్ స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. దీపిక ఇలా అడుగుతున్నారు, నేను వర్కింగ్ ఉమెన్, మార్నింగ్ ఫుడ్ కుక్ చేసి వెళ్ళిపోతాను ఆఫీస్కి, నైట్ అదే ఫుడ్ని తీసుకోవచ్చా తెలియచేయండి. హలో దీపిక గారు, మీరు మార్నింగ్ ఫుడ్ కుక్ చేసి ఈవినింగ్ వరకు ఉంచినట్టయితే కొంతవరకు న్యూట్రియంట్ లాస్ ఉంటుంది. అయితే ఇది ప్రివెంట్ చేయాలంటే మార్నింగ్ ఫుడ్ కుక్ చేసిన తర్వాత కొంత టెంపరేచర్ తగ్గగానే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ గుడ్ టెంపరేచర్కి రీహీట్ చేసుకుని తీసుకున్నట్టయితే ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ ఉండవు, అలాగే న్యూట్రియంట్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. హెవీ బ్లీడింగ్ ఫేస్ చేస్తున్న ఉమెన్ ఈవినింగ్ స్నాక్గా తీసుకోవడానికి ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. సో జస్ట్ టీ, కాఫీస్, బిస్కెట్స్, స్నాక్స్ ఇలాంటివి తీసుకోకుండా అన్హెల్దీ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఫ్రై అన్నాం కదా అని ఎక్కువ ఆయిల్తో కాకుండా ఇలా చాలా లిమిటెడ్ ఆయిల్తో మనం తయారు చేసుకోవాలి. ప్యాన్ని గ్రీస్ చేసుకొని ఇందులోకి మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిపాయ ముక్కలు, అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ని మనం హాఫ్గా కట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఎగ్ తీసుకుంటున్నాం. ఎగ్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ మంచి ఫ్యాట్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఆ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ని మనం అవాయిడ్ చేయాలి అన్నా, అంటే అలాంటి మూడ్ స్వింగ్స్ నుంచి బయటికి రావాలి అన్నా ఎగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఈవినింగ్ స్నాక్గా ఎగ్ చూస్ చేసుకున్నాం.
చాలా మంది మూడ్ స్వింగ్స్ ఉండేటప్పుడు చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు, కానీ అలా తీసుకోవడం వల్ల మళ్ళీ ఒబెసిటీ కానీ లేకపోతే షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి సింపుల్ కార్బ్స్ కాబట్టి తర్వాత దానివల్ల చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటి హెల్దీ ఎగ్స్ని ప్లాన్ చేసుకోండి. ఎగ్స్ మనకి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకున్నాం. ఎగ్స్ కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొంచెం మిరియాల పొడి అండ్ కాస్త కారం యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ యాపిల్ మిలన్ స్మూతీ. యాపిల్ మిలన్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. యాపిల్ మిలన్ స్మూతీ. సో ఇది కూడా హెవీ బ్లీడింగ్ ఉన్న మనకి మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఈ రెసిపీ తీసుకోవడానికి బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ కానీ జ్యూసర్ కానీ తీసుకుందాం. ఇందులోకి మనం మస్క్ మిలన్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో చక్కటి వైటమిన్ సి, ఫైబర్ అండ్ బోల్డ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫ్రూట్స్ ఈ టైంలో తీసుకోవడం అనేది చాలా చాలా ఉపయోగం. సో మస్క్ మిలన్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం యాపిల్ తీసుకుంటున్నాం. ఇందులో కూడా మనకి చక్కటి ఫైబర్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఐరన్ అబ్జార్బ్ అవ్వాలి మన బాడీలోకి అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి మనం యాపిల్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కొంచెం పాలు, చక్కటి గుడ్ ఫ్యాట్స్, కాల్షియం అండ్ అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. బ్లోటింగ్ లాంటివి రాకుండా ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవట్లేదు. ఏ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా షుగర్స్ అనేవి యాడ్ చేసుకోవద్దు, అవి సింపుల్ కార్బ్స్ కాబట్టి అవాయిడ్ చేయాలి. అవసరం అయితే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. కొంచెం స్వీట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అడిషనల్గా హనీ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా హెల్త్ కండిషన్స్, డయాబెటీస్ లాంటివి ఉంటే హనీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. యాపిల్ మిలన్ స్మూతీ రెడీ అయిపోయింది. బాయిల్డ్ ఎగ్ ఫ్రై అలాగే యాపిల్ మిలన్ స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బాయిల్డ్ ఎగ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, నూనె 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్,
గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు, పసుపు, తగినంత ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కారం వేసి కాస్త సాటే చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. యాపిల్ మిలన్ స్మూతీకి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, తేనె 1 టీ స్పూన్, కర్బూజా ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు. యాపిల్ మిలన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు, పాలు, పెరుగు, యాలకుల పొడి, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి బ్లెండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని తేనె వేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ మిలన్ స్మూతీ రెడీ. నీలిమ ఇలా అడుగుతున్నారు, నాకు హైపోథైరాయిడ్ ఉంది, సిమ్టమ్స్ తగ్గాలి అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయొచ్చా, ఎంతసేపు చేయాలి తెలియచేయండి. హలో నీలిమ గారు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ కొంతవరకు కంట్రోల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ప్రతిరోజు ఇదే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ లేదంటే కార్డియో కానీ ఆల్టర్నేట్గా చేయాలి. అండ్ కనీసం 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వారానికి 5 to 6 days చేస్తూ ఉన్నట్టయితే గ్రాడ్యువల్గా మీరు మీ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు ఎటువంటి హెల్తీ స్నాక్స్ని ప్లాన్ చేసుకోవాలని. ఇలా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్లో చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మూడ్ స్వింగ్స్ని తగ్గించడానికి కూడా మనకి బాయిల్డ్ ఎగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటు మిడ్ మార్నింగ్ స్నాక్కి టీ, కాఫీస్ కాకుండా ఇలాంటి హెల్తీ స్మూతీని ప్లాన్ చేసుకోండి. మస్క్ మిలన్, యాపిల్లో మనకి చక్కటి వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అండ్ కర్డ్లో మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ఇలాంటి చక్కటి స్మూతీని ప్లాన్ చేసుకుంటే ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. అండ్ అలాగే మంచి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి. సో తప్పకుండా ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి. సో చూసారు కదండి ఇవాళ ఉమెన్స్ హెల్త్లో 2 చక్కటి హెల్తీ స్నాక్స్. తప్పకుండా ఈ స్నాక్స్ని ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. రేపటి అమృతంలో కూడా మళ్ళీ హెల్తీ రెసిపీస్తో కలుసుకుందాం.